సంగీతానికి వయసుతో పనిలేదని నిరూపించారామె. వేల సంఖ్యలో పాటలు పాడిన ఆ అమృత గాత్రాన్ని అవార్డులే వెతుక్కుంటూ వచ్చాయి. దశాబ్దాలుగా సంగీత సంద్రంలో దూసుకుపోతూ పాటల ప్రపంచానికి రారాణిగా నీరాజనాలు అందుకున్నారు. ప్రతిభను నమ్ముకుని సంగీత పుత్రికగా పేరు సంపాదించిన ఆమె మధుర గాయని ఆశా భోంస్లే. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ మధుర గాయని అష్టపదుల వయసులోకి అడుగెడుతున్నారు. बाई मी विकत घेतला शाम कुणी म्हणे ही असेल चोरी कुणा वाटते असे उधारी कुणी म्हणे ही असेल चोरी कुणा वाटते असे उधारी साध झाली मुकुंदा प्रेम वेडी राधा साध झाली मुकुंदा लपसी पोठे गोपाला. తన గానామృతంతో శ్రోతల హృదయాల్లో కొలువు తీరిన ఆశా భోంస్లే సంగీత నేపథ్యం గల మరాఠీ కుటుంబంలో జన్మించారు. తండ్రి మరణం వల్ల కుటుంబ పోషణ కోసం చిన్నతనం నుంచే సోదరి లతా మంగేష్కర్ తో కలిసి పాటలు పాడటం ప్రారంభించారు. అలా ప్రారంభమైన ఆమె ప్రస్థానం నేటికి దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. మజాబల్ అనే మరాఠీ చిత్రం కోసం ఆశా భోంస్లే తొలిసారిగా పాట పాడారు. తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆశ కొంత నిరీక్షణ తర్వాత హిందీ చిత్రాల్లో పాట పాడే అవకాశం పొందారు. 1948లో హన్స్రాజ్ తెరకెక్కించిన చునారియా సినిమాలో ఆమె ఓ గీతాన్ని ఆలపించారు. ఈ పాటతోనే ఆశా భోంస్లే అనే ఆణిముత్యం బాలీవుడ్ కు లభించింది. जावा
1956లో ఓపీ నయ్యర్ స్వరాలందించిన సిఐడి చిత్రంతో ఆశా భోంస్లేకు మంచి బ్రేక్ లభించింది. గాన గంధర్వుడు రఫీతో ఆశా పాడిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. ఆశా గాత్రంలోని కొత్తదనం శ్రోతలను ఉర్రూతలూపింది. लगे तो ये बच्चे आंसू पी कर रह जाते हैं, हाय गरीबों की मजबूरी क्या क्या ये सह जाते हैं। भूख लगे तो ये बच्चे आंसू पी कर रह जाते हैं, हाय गरीबों की मजबूरी क्या क्या ये सह जाते हैं। ये बचपन के दिन है घड़ी खेलने की, ये बचपन के दिन है घड़ी खेलने की, और ये नहीं ऐसे दुख झेलने की। तरस खाओ इन पे ए औलाद वाल। या किसी को भी से मिले, कभी मुस्काए कभी छेड़े कभी बात करे, राधा कैसे न